డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. లంచం తీసుకుంటే నేరమే. మళ్ళీ సినిమాలోకి రావటం ఏంటి అంత ప్యాషనా లేకపోతే మేబీ ఒక బ్రేక్ ఉండొచ్చు, ఒక ఫేజ్ ఉండొచ్చు, దట్ ఒక అంటే ఆ వేలో ఉందా ఇప్పుడు కెరీర్? ఏం సినిమాలు చేయలేదు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనపడలేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. సో నేను అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుంది. అయితే నా క్యారెక్టర్కి నాకు ఎందుకు చేసావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ కానీ ఫస్ట్ చెప్పగానే శివాజీ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఈ సినిమాలో అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీది హిట్ పేరు మళ్ళీ కలిసి యాక్ట్ చేయటం, లాస్ట్ మినిట్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల ఐ హ్యావ్ టు విత్డ్రా. నాది శివాజీ గారిది ఎప్పుడు టుగెదర్ వచ్చినా అది చాలా చాలా బాగుంటుంది. రాయ్ గారు అనగానే కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్, కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. అంటే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్, అంటే ఒక రకంగా పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్స్కి బాగుంటాను అనుకోవడంలో నాకేమి అందులో ఫన్ ఏమనిపించట్లేదు, కానీ బట్ నేను సాఫ్ట్ అనుకోవడమే నాకు అది. లయ గారు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు, సినిమాలకు అందుబాటులో ఉన్నారు. అంటే క్యారెక్టర్ నచ్చితే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే కొంత మిస్కమ్యూనికేషన్, మీరు అన్నట్టు అమెరికా వెళ్ళిపోయారని, అక్కడ ఉంటున్నారని ఈ సినిమా తర్వాత. సో దీని మీద ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారా మీరు? నేను ఇక్కడే ఉన్నానండి, నేను ఇక్కడే సినిమాలు చేయడానికే మా ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకొని ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను. డివోషనల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు, సో ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి. మనకి సక్సెస్కి పెద్ద పెద్ద సినిమాలా చిన్న సినిమాలా అని లేదు, అన్ని రకాల సినిమాలు దేర్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఉమెన్స్లో ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక ఆత్మస్థైర్యం కానీ, వాళ్ళు ముందుకు వెళ్ళటం చేంజ్ ఉంది గమనించి కదండి. నెంబర్ ఆఫ్ విమెన్ దట్ ఆర్ కమింగ్ టు వర్క్ ఒక వీక్ మైండెడ్నెస్తో రావట్లేదు. హాయ్ అండి. హలో లయ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజులు తెలుగు తెర మిమ్మల్ని మిస్ అయింది, దాదాపు ఒక 20 years గ్యాప్. ఇప్పుడు చాలా బిజీగా సినిమాలతో బిజీగా ఉండటం, మీ సినిమాలు వెంటనే రిలీజ్ అవ్వటం, అంటే గ్యాప్ లేకుండా రాబోతున్నాయి సినిమాలన్నీ. సో ఇలా మీరు బిజీ అవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. అంటే బట్ ఏంటంటే ఇది మనం ఏంటంటే ఇప్పుడు మనం సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవ్వడానికి కూడా అవ్వదు, రిలాక్స్ అవ్వడానికి అసలు అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ జర్నీ. అంటే ఇది ఇలా వెళ్తుంది, ఒక ఏదో మంచి విషయం మంచి పని చేయడానికే అక్కడ నుంచి ఫ్యామిలీ లైఫ్ని కొంచెం కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయడంని సాక్రిఫైస్ చేసి వచ్చి ఏదో సాధిద్దామని వచ్చాను. సో దిస్ హ్యాస్ టు గో ఆన్. సో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో ఇట్ ఈస్ ఒక రకంగా హ్యాపీ, కానీ ఐ విష్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. చూడాలి. అంటే యాజ్ ఎ హీరోయిన్గా మీరు చెయ్యని పాత్రలు, అన్ని రకాల పాత్రలు చేశారు. తెలుగు ప్రజలకు సినిమా ఉన్నంతకాలం లయ గారు అనే ఆర్టిస్ట్ గుర్తుండిపోతారు. బట్ మళ్ళీ అంటే ఫ్యామిలీ లైఫ్తో హ్యాపీగా అమెరికాలో ఉన్న మీరు మళ్ళీ సినిమాలోకి రావటం ఏంటి అంత ప్యాషనా లేకపోతే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఒక తపన ఏంటి? మళ్ళీ మీరు సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి అసలు బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్. అంటే ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే నెవర్ ఇట్స్ అంటే ద లాస్ట్ అనేది మేబీ ఒక బ్రేక్ ఉండొచ్చు, ఒక ఫేజ్ ఉండొచ్చు, దట్ బట్ కానీ లాస్ట్ అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. సో అది ఎప్పుడూ లోపల ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అందరూ మర్చిపోయిన తర్వాత, ఆ వాక్యూమ్ ఫిల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు లయ గుర్తుంటుందా లేదా అని కూడా తెలియని టైంలో నాకు తెలియకుండా వేణు శ్రీరామ్ గారి ద్వారా ఒక ఆఫర్ రావడం, వచ్చిన తర్వాత దాన్ని నేను అది చాలా బిలీవ్ చేశాను. ఆ ఫిల్మ్ నాకు చాలా బాగుంది, నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నాను, దిస్ షుడ్ బి మై కమ్బ్యాక్ అని నేను చాలా బిలీవ్ చేసి చేయడం. అది నాకు ఈ టైంలో రావడం, అది ఇదివరకు ఎన్నో వచ్చినా కూడా చేయలేకపోయాను బికాస్ ఆఫ్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కానీ, నా పిల్లల ఏజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం కానివ్వండి, ఆ టైంలో అది సపోర్ట్ చేయలేదు.
సో చేయలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ టైమ్‌గా అనిపిచ్చింది. అండ్ మనం వచ్చినప్పుడు తీసుకోవాలి. సో లైక్ ఐ సెడ్ మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇంకో 10 ఇయర్స్ అయ్యాక చేస్తాను అన్నప్పుడు నాకు అప్పుడు రాకపోవచ్చు. సో వచ్చినప్పుడు తీసుకోవాలి అనే పాయింట్‌లో ఇప్పుడైతే నాకు కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడైతే నేను మేనేజ్ చేయగలను. ఎవ్రీథింగ్ కెన్ బి ఫాలోన్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్. మా హస్బెండ్ ఒప్పుకున్నారు. మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇది జరిగేది కాదు మళ్ళీ. సో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇక్కడ పంపించడం అనేది ఈ టైంలో జరిగింది కాబట్టి ఇదంతా అయింది. దాని తర్వాత నుంచి ఏమైందంటే అలా ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఇంకా బాగా చేయాలి. మనల్ని పంపించారు, మనల్ని నమ్మి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను సపోర్ట్గా ఉండి పంపించారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను. ఉన్న ఆపర్చునిటీస్లో చేయగలను కాబట్టి సో విల్ సీ. అంటే మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యామిలీ. ఈరోజు మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్గా అండి. అసలు వాళ్ళు కొంచెం అటు ఇటు బాధపడినా నేను చేయలేను. 100%. అది మా పేరెంట్స్ అవేనండి. ఇదివరకు మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది అంటే వాళ్ళకి నచ్చకుండా, వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా మీరు ఏమైతే అది అయ్యింది, నేను మాత్రం నాకు కావాల్సింది చేస్తాను అనే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఎప్పుడు పెరగలేదు. సో వీ టేక్ అ కలెక్టివ్ డెసిషన్. అందరికీ ఓకేనా, అందరూ ఓకేనా, కొంచెం ఇబ్బంది అయినా పోన్లే పర్వాలేదు, ఇబ్బంది అవుతే వద్దు, లేదు కొంచెం ఇబ్బంది అయినా ఇదేముంది, ఇది పెద్ద ఇబ్బంది కాదు, మనం ఓవర్కమ్ చేద్దాం, బట్ నువ్వు ఏదో వెళ్ళి చేసిరా, బికాజ్ నీకు వచ్చినప్పుడు చేయగలవు అండ్ దట్స్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ టైం నీకు వచ్చింది, నువ్వు వెళ్ళి చేసిరా. ఏముంటే అదే నువ్వు మా పిల్లలు అయితే అన్నారు, మమ్మీ నాకు వస్తే నువ్వు అదే చేస్తావుగా, మమ్మల్ని పంపిస్తావుగా, నేను వేరే ఊర్లో నాకు కాలేజ్ వస్తే నువ్వు పంపిస్తావుగా చదువుకోవడానికి, సో అదే అనుకో, నువ్వు కూడా వెళ్ళి ఏదో చేస్తున్నావు కదా అని వాళ్ళు మెచ్యూర్డ్గా మాట్లాడుతూ, అంటే వాళ్ళు అక్కడ అలాగే పెరుగుతారు కాబట్టి. సో ఇదన్నీ నాకు వర్క్ అయ్యి ఈ టైంలో ఇలా జరగడం ఇలా అయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము కొత్తగా ట్రై చేసి కొత్తగా ఇదివరకు చేయని ఫిల్మ్స్ అన్నీ చేసి అవి అవుతే బాగుంటుంది. అదే కన్సిస్టెంట్గా ఉంటే బాగుంటుంది. సో లెట్స్ సీ. అంటే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకొని వచ్చారో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ అది అంటే ఆ వేలో ఉందా ఇప్పుడు కెరీర్? ఫస్ట్ది డిసప్పాయింట్ అయ్యాను డెఫినెట్లీ. మీకు తెలిసిన రిజల్ట్ మనకు తెలిసింది. మనం ఏదో ఒక అంటే సినిమాలు ఇప్పుడు చాలా మంచి ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి, కొత్తగా తీస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ ఇట్స్ ఒక నమ్మకం మీద, ఒక ట్రస్ట్ మీద చాలా బాగుంటుంది అనే ప్రాజెక్ట్ మీద నమ్మకంతో వచ్చిన తర్వాత కొంచెం ఆ రిజల్ట్ రానప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాను. మామూలుగా ఫెయిల్యూర్స్ ఇట్స్ ఆల్వేస్ హర్టింగ్ ఫర్ ఎనీ, ఎందుకంటే అంత కష్టపడతాము అని చేస్తాము. కాకపోతే ఆ కష్టంతో పాటు నా సాక్రిఫైస్ కూడా ఉంది. సాక్రిఫైస్ అనేది జస్ట్ నా పర్సనల్ లైఫ్లో సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాను. దట్ వాళ్ళ టైంతో వాళ్ళతో ఉండడం కానివ్వండి, ఏదో సాధిద్దామని వచ్చి అది చేయలేకపోయాను అనేది ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎమోషనల్గా ఉన్నారా ఎక్కువగా? అంటే అటాచ్మెంట్ ఆ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా నమ్మకంగా చాలా ఒక అంటే చాలా బిలీవ్ చేశాను. ఇది నాకు డెఫినెట్లీ ఒక హెల్ప్ అవుతుంది, ఒక పుష్ కమర్షియల్ ఫిల్మ్స్లోకి నన్ను తీసుకెళ్తుంది అని. సో అది జరగలేదు. అది అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ మనం ఎంత బాగా చేసాము, అది జనాలు యాక్సెప్ట్ చేయలేదు. సో బేసిక్లీ కౌంట్. సో దాంట్లో చూస్తే ఎప్పుడు అది లెక్కలోకి రాదు. సో మనం ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎవరికి దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. సో ఆ పుష్ వస్తుంది, ఒక కమర్షియల్ లెవెల్లో పుష్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, అది అవ్వలేదు. అంటే మీరు ఆ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటే టైం పట్టిందా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఆ సినిమాకి. ఎందుకంటే 2 years ఆఫ్ టైం నేను అసలు ఏం సినిమాలు చేయలేదు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనపడలేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. సో నేను ఇక్కడున్నానా, ఈవెన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, కొంచెం అంటే ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే తెలియదు అసలు నేను ఎక్కడున్నాను. సో ఎప్పుడు అడిగారు, ఇక్కడున్నావా అక్కడున్నావా అని. సో దాట్ మచ్ ఎవరికి తెలియకుండా అలాంటి ఒక ఫేజ్లో ఉన్నాను. సో కొంచెం ఐ థాట్ అట్లీస్ట్ కొంచెమైనా
నాకు అది హెల్ప్ అయితే బాగుండేది అనేసి. సో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా ఏం లేదు, జీరో ఏం లేదు. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది. అసలు ఒక అంటే కథ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది. నిజంగా రావటం అసలు అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుంది. కరెక్ట్ అండి. అంటే నేను అదే చూసే అనుకున్నాను, నాకు ఇది చాలా ఎలివేషన్. కానీ అంటే నేను అనేది సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే నా క్యారెక్టర్కి నాకు ఎందుకు చేసావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. బట్ ఎక్కడో అక్కడ అది చాలా కష్టపడ్డారు అందరూ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రైట్ వేలో యూజ్ అవ్వలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ కానీ కంటెంట్ కానీ అంత స్ట్రాంగ్గా ఉందని బయటికి వచ్చేసింది. ఆల్రెడీ బజ్ ఉంది, మంచి బజ్ ఉంది సినిమా మీద. ఏంటంటే ఈ సినిమా ట్రావెల్ ఎలా ఉందంటే సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూస అని అంటే ఫస్ట్ థియేటర్, తర్వాత ఓటీటీ, మళ్ళీ థియేటర్, ఫైనల్గా థియేటర్కి రీచ్ అవుతుంది. సో ఏంటి, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అంటే అది కూడా మళ్ళీ ఒక రకంగా డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది కొన్ని రోజులు. ఎందుకంటే మాకు చెప్పినప్పుడు కానీ మేము అనుకున్నప్పుడు కానీ థియేటర్ అంటే మనం మామూలుగా అడుగుతాం, వెన్ యూ గెట్ అన్ ఆఫర్ మనం అడుగుతాం కదా, దేనికోసం చేస్తున్నారు మీరు వెబ్ సిరీస్. ఎంత ఓటీటీ సినిమాలు తక్కువ అని కాదు, లేకపోతే ఓటీటీ సినిమాలు చేయకూడదని కాదు, వెబ్ సిరీస్ చేయనని కాదు, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్. అది అసలు కాదు. ద పాయింట్ ఇస్ నేను ప్రిపేర్ అయ్యింది ఏంటంటే థియేటర్ అని. సో నేనేంటంటే పెద్ద స్క్రీన్లో నేను చూసుకుంటాను అనేది ఒక ప్రిపరేషన్లో ఉండి, అందరూ అదే ప్రిపరేషన్ ఉండి సడన్గా నేను అనౌన్స్మెంట్ చూసినప్పుడు అందరూ చూసినట్టుగా నేను చూసి షాక్ అయ్యాను. ఇదేంటిది 12th ఓటీటీలో అని ఏంటి అని. అంటే దట్స్ వేర్ కొంచెం ముందు నుంచి అనుకున్నాం అనుకోండి పెద్ద అవును ఇది ఓటీటీ కంటెంట్ కోసం ఓటీటీకి బాగుండే విధంగా తీస్తున్నారు కదా అనుకునేవాళ్ళు. సో ఇక్కడ కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. బట్ దెన్ రకరకాల పీపుల్ వినడం కానివ్వండి, చూడడం కానివ్వండి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చూసి దాన్ని అప్రిషియేట్ చేసి ఇది థియేటర్లోకి వస్తుందని మళ్ళీ ఒక రకమైన కరెక్షన్ అదే జరిగి మళ్ళీ థియేటర్స్ రావడం అనేది రియల్లీ అంటే ఒకలాంటి ఎంకరేజ్మెంట్, అంటే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది ఓటీటీలో వస్తుందనగానే మీ పాప బాబు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు డెఫినెట్లీ. అంటే వాళ్ళకి ఏంటంటే నా సినిమాలు ఇప్పటివరకు పాత సినిమాలు అన్నీ టీవీలో చూసేవాళ్ళు. సో వాళ్ళు ఇది కూడా టీవీలో చూసారనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎప్పుడో పాత సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి కలగచ్చు. సో వాళ్ళకి ఏంటంటే దే డోంట్ వాంట్ దట్. సో అది థియేటర్లో అవుతేనే అది ఫ్రెష్ ఫిల్మ్ అని వాళ్ళు ఒక ఫీలింగ్. సో వాళ్ళు ఇదేంటి ఎందుకు రావట్లేదు, వై మామ్ ఎందుకు, అంటే సమ్ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి, సో అందుకని అవ్వట్లేదు అంటే కూడా బట్ స్టిల్ అని వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో వాళ్ళు అంటూ ఉన్నారు అనమాట. సో వెన్ అది మళ్ళీ థియేటర్ అనగానే వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు అనుకోండి. అంటే దే హావ్ ఆల్రెడీ ప్లాన్స్ విత్ గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్స్ ఇస్ గుడ్. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఒక 2 డేస్లో థియేటర్లకు రాబోతుంది. ఎలా ఉంది, అంటే నర్వస్గా ఉందా ఏంటి, ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ అంటే ఉంటుంది. అవునండి, అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ప్రిపేర్ ఎంత అయినా కూడా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనిపిస్తుంది, ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది, లాస్ట్ మినిట్ వరకు బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్. నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి ఏమైనా చేద్దామా అని. ఇట్ ఈస్ ఆల్ టు బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అండి. అదొక్కటే చాలా టఫ్ టాస్క్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవనివ్వండి, టికెట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే కంఫర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ద ట్రావెల్ టైం అవనండి, టైం డిఫరెన్స్ అవనండి, నాకు తెలీదు. వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, పీపుల్ థియేటర్కి రావడం తగ్గించారు అని అనిపిస్తుంది నాకు. నట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో, మీకే ఇంకా బెటర్గా తెలుసు. సో ఏంటంటే మనకి ఇది ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ఫీలింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్, మనకు అస్సలు అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎక్కడ చూసినా పర్వాలేదు, సినిమానే మా సినిమానే చూడాలని కోరుకుంటున్నాను. ఓటీటీ అయినా సరే చూడండి, ఇక్కడైనా చూడండి. బట్ కానీ ఏంటంటే ఇది థియేటర్లో చూసినప్పుడు దట్ ఫీలింగే వేరు. బికాజ్ ఇట్స్ కొంచెం థ్రిల్లర్ కూడా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇది. సో అది ఏంటంటే మనం ఓటీటీలో చూసినప్పుడు ఆ ఎమోషన్ మొత్తం క్యారీ అవ్వదు.
ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి డిస్కంటిన్యూస్. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక బెల్ రింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకే పని పాజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు. సో ఇట్స్ ఆల్ డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఆ ఎమోషన్ ఎప్పుడు రాదు. సో అది ఒక్కటే మై థింగ్. అండ్ ఏంటంటే ఒక్కసారి కనుక ఇఫ్ వీ క్యాన్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అనుకోండి, నాకు తెలిసి డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ దిస్ వన్. ఇది డెఫినెట్లీ నచ్చుతుంది, అది యునానిమస్గా నచ్చుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఎక్స్ట్రాడినరీయా, అది ఏ లెవెల్ అని చెప్పను, బట్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్. ఇది బ్యాడ్ ఫిల్మ్ లేకపోతే ఇది బాగాలేదు అని చెప్పే అవకాశం లేదు. కానీ ఆ థియేటర్ వరకు రావడం కోసం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లాస్ట్ మినిట్ వరకు వీఆర్ స్టిల్ ట్రయింగ్. విల్ సీ. అదే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఈవెన్ ద ప్రైజెస్ అన్నీ కూడా ఐ థింక్ దే షూర్లీ అనౌన్స్ దట్. మీ అంటే ఫ్యామిలీస్కి ఈజీగా ఉండేటట్టుగా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ కానీ అంటే ఫస్ట్ చెప్పగానే శివాజీ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఈ సినిమాలో అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీది హిట్ పేరు మళ్ళీ కలిసి యాక్ట్ చేయటం, ఈ సినిమాలో ఆఫర్ రాగానే ఎలా అనిపించింది మీకు? అంటే 90sలో చేయాల్సింది, అప్పుడు ఆయనతోనే చేయాల్సింది. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు విత్డ్రా. మనం ఎప్పుడు ఒకసారి తీసుకున్నది విత్డ్రా చేయలేదు, అలాంటిది చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం అది అంత పెద్ద, అది నాకు బాగా నచ్చిన దాన్ని ఇంకా సెట్స్కి ఇంకా ఇంకొక 15 రోజులు వెళ్తున్నానగా ఐ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్. దెన్ ఆఫ్టర్ దాట్ అది అంత పెద్ద హిట్ అయ్యి అది అంత సక్సెస్ అంటే నాకు ఎక్కడో ఐ వాజ్ హ్యాపీ. నేను లేను అనే బాధ ఉన్నా కూడా నా జడ్జ్మెంట్ అది కరెక్ట్గానే ఉంది అనే ఒక ఫీలింగ్ వచ్చి అది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది శివాజీ గారు కూడా చాలా బాగా చేశారు, నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ గుడ్. సో అది మిస్ అయ్యానే నాకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనకి ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ సక్సెస్. సో అది ఒక ఉంది. తర్వాత వెంటనే ఒక 1-2 years అయ్యాక, అది 1 year అయ్యాక ఐ థింక్ జస్ట్ అమ్మ ఒకసారి విను ఈ స్టోరీ ఆయన చెప్పడానికి వస్తారు అంటే నేను జస్ట్ నార్మల్గా ఐ థింక్ ఒక వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఉంటుంటుంది అని అనుకున్నాను. తర్వాత చూస్తే అది అసలు టోటలీ నేను అనుకున్న దానికంటే ఎంతో డిఫరెంట్గా ఉంది, ఎంతో డిఫరెంట్గా నా క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం హోల్ ఫిల్మ్ ఇస్ సో హిలేరియస్. చెప్తుంటేనే నవ్వొచ్చింది. ఆయన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ ఆల్సో హీ హ్యాస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది అప్పటికి డిసైడ్ చేసుకొని అప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని ఇమ్మీడియట్గా. అది దెర్ ఇస్ నో థాట్ అండి, అది నేనే కాదు ఎవరున్నా కూడా అది ఓకే చేసేవాళ్ళు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఇన్ దట్ స్క్రిప్ట్. సో అది రాగానే నేను చెప్పాను శివాజీ గారు ఐ వాంట్ టు డూ ఇట్ అని. సో అగైన్ ఎస్ దెన్ విల్ డూ ఇట్ అని అన్నారు. అదే టు టేక్ ఆఫ్ అని అన్నీ అవ్వడానికి అవన్నీ టైం పట్టినా కూడా దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది దట్ శివాజీ గారు వెరీ ఓపెన్గా హీ సెడ్ లెట్స్ డూ ఇట్ అని. ఈ క్యారెక్టర్ ఈ సినిమా మీకు రాసి పెట్టింది. యాక్చువల్గా డైరెక్టర్ వేరే హీరోయిన్ అనుకున్న తర్వాత అదే నాకు ఇప్పుడు క్యూరియస్గా ఉంది ఎవరిని అనుకుని ఉంటారు అని. అంటే ఐ డోంట్ థింక్ హీ విల్ టెల్ మీ, బట్ ఐమ్ జస్ట్ క్యూరియస్ ఎవరైనా అనుకుని ఉంటారు అని. బట్ ఏంటంటే సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. నేను ఫస్ట్ చాయిస్ కాకపోయినా నాకు వచ్చింది, బట్ ఐ వాంట్ టు బీ ఫస్ట్ చాయిస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ పాసిబుల్. ఆ రేంజ్కి నేను వర్క్ చేయాలి, నేను ఎదగాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ పీపుల్. సో లెట్ మీ సీ అండ్ హౌ మచ్ ఐ విల్ డూ. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ట్రైలర్ చూస్తే మీది కొంచెం రెబల్ క్యారెక్టర్ లాగా, అంటే శివాజీని ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్లా అనిపిస్తుంది. బాగా ఏడిపించేశారు అనుకుంటా క్యారెక్టర్. డెఫినెట్లీ అండి. ఆయనకి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఆయన వదలలేదు కదా. ప్రమోషన్స్ని కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ తెప్పించి ఆయన ముప్పు తిప్పలు పెట్టాము. సో ఇట్ ఈస్ జస్ట్ ద క్యారెక్టర్. అది డిఫరెంట్గా అది నేను ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ కాబట్టి దర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ. అండ్ అది నేను ఎంటర్టైనింగ్ వే, ఇట్ ఈస్ నాట్ అనాయింగ్. అది ఇదేంటి అనే అనాయింగ్ ఫీలింగ్ అయితే రాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ వే అండ్ ఇట్స్ అ కామెడీ ఫిలిం. అంటే శివాజీ గారు లయ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిట్ జోడి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెరుగుతాయని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎస్ అండి, అంటే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. అంటే బికాజ్ మా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపారిజన్ వస్తుంది.
నాట్ ఇండివిజువల్గా శివాజీ గారు అని కాదు, ఇండివిజువల్గా లయ అని కాదు, బట్ మై కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఫిల్మ్స్తో ఒక కంపారిజన్ వస్తుంది, ఒక స్టాండర్డ్ ని మీట్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఎక్కడ తగ్గకుండా మా సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఐ గ్యారంటీ 100% ఇట్ విల్ బీ హిలేరియస్. నాది శివాజీ గారిది ఎప్పుడు టుగెదర్ వచ్చినా అది చాలా చాలా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంటే మర్డర్ మిస్టరీలోకి ఎంటర్ అయిన తర్వాత సో ఫస్ట్ హాఫ్ హిలేరియస్, సెకండ్ హాఫ్ ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలా అంటే దాన్ని ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇది డెఫినెట్లీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్ ఏదైతే వస్తుందో ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎవ్రీ టైమ్ అంటే మీరు కీప్ ఆన్ గెస్సింగ్, అబ్బో నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే ఒక హుక్డ్ ఎంగేజ్గా చేస్తుంది అన్నారు. ఒక ఎంగేజ్మెంట్ అయితే ఆడియన్స్కి డెఫినెట్గా ఉంటుంది. థెల్ గెట్ ఎంగేజ్డ్ విత్ దట్, ఏమవుతుంది అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ దెన్ లాస్ట్ థింగ్ అయితే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎక్స్పెక్ట్. లాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ కానివ్వండి, జస్ట్ లాస్ట్ 20 minutes అయితే నేను ఉండను, శివాజీ గారు ఒక్కరి సోలోగా హిల్ రన్ ద షో. సో ఆ 20 minutes అయితే ఇట్స్ అ హైలైట్ ఫర్ ద ఫిల్మ్. శివాజీ గారు అంటే హిస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ మన స్టోరీలో ఉన్న సీక్వెన్స్ కానివ్వండి, ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ద బెస్ట్. ఓకే. అంటే లయ గారు అనగానే కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్, కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. అంటే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్, అంటే ఒక రకంగా పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. సో నేను యాక్చువల్లీ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు, కానీ బేసిక్లీ నాకు అది దాంట్లో ప్రాబ్లం లేదు, బికాస్ నేను అలా చేశాను కాబట్టి అలా ఆ క్యారెక్టర్స్కి బాగుంటాను అనుకోవడంలో నాకేమీ అందులో ఫన్ ఏమనిపించట్లేదు. కానీ బట్ నేను సాఫ్ట్ అనుకోవడమే నాకు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోబడీ నోస్ ఎనీథింగ్ అబౌట్ మీ, ఏదో కాసేపు ఇక్కడ ఉంటాము, ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే బిహేవ్ చేస్తాము, సో బాగానే ఉంటుంది. సో నేను సాఫ్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఏదో రఫ్గా మాట్లాడేసేసి చాలా పిచ్చి పిచ్చి వర్డ్స్ మాట్లాడేసి అవి చెయ్యను, కానీ బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ హ్యావ్ టు టెల్ అన్ ఒపీనియన్ అనుకోండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు మీ సైడ్ తీసుకోను, ఆర్ మీకు నచ్చుతుంది నేను ఇలా చెప్తే, అందుకని నేను ఒక విషయం చెప్పను. నేను నాకు అనిపించింది చెప్తాను, అది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, తప్పుగా మాత్రం తీసుకోకండి. దట్స్ ఓన్లీ మై ఒపీనియన్, అంతే. సో అది నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, స్ట్రాంగ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాడ్ వర్డ్స్ వాడను, స్ట్రాంగ్ వర్డ్స్ వాడతాను. అది డెఫినెట్లీ ఇట్ షో, అంటే ఇట్ విల్ ఆ పక్కన ఎదురుగా ఉండే పర్సన్కి ఇంపాక్ట్ అవుతే వస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. నేను ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టగలను, నేను ఇది కానీ అరవాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టడానికి, నా వర్డ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి నేను అరవాల్సిన అవసరం లేదు, నా వాయిస్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ వైజ్గా నేను స్ట్రాంగ్. ఏంటంటే అందరికీ సాఫ్ట్గా కనబడతాను, ఎందుకంటే నేను అస్తమాను నా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసి నా పాయింట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే నా ఒపీనియన్ పెడతాను, అక్కడ మాత్రమే ఆర్గ్యూ చేస్తా మళ్ళీ టు ప్రూవ్ ఇట్ టు దట్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అనేది, నాట్ దట్ ఐఎమ్ రైట్. నేను ఆర్గ్యూ చేసేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తెలియడానికి మాత్రమే ఆర్గ్యూ చేస్తాను, కానీ నేను రైట్ అని చెప్పడానికి నేను ఆర్గ్యూ చేయను. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో నేను దట్స్ వై ఐఎమ్ నాట్ అ సాఫ్ట్ పర్సన్ అట్ ఆల్. లయ గారు పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. డెఫినెట్గా ఆమె కోపం ప్రళయమా? కోపం అంటే బాగా ట్రిగర్ అవుతే డెఫినెట్గా చాలా పెద్దగా వస్తుంది. లైక్ ఐ సెడ్, మళ్ళీ నేను బ్యాడ్ వర్డ్స్ వాడను, కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది, అరుస్తాను అని కోపం గురించి చెప్తున్నాను. అది ఎప్పుడంటే అది ఇంకా లాస్ట్ ఆప్షన్, ఇంకా నాకు దెర్ ఇస్ నో చాయిస్. నన్ను ఇంకా పుష్ చేశారు ఒక కార్నర్కి, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు మాత్రమే వస్తుంది. అది లాస్ట్ ఆప్షన్. అది వచ్చిందంటే ఇంకా నేను ఏమి అయినా కూడా ఐ విల్ నాట్ గో బ్యాక్. సో అది మాత్రం ఐ టేక్ అ స్టాండ్ అండ్ ఆల్ దట్, వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఐ టెల్. బట్ అదే చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ టు యూస్ బ్యాడ్ వర్డ్స్, ఐ డోంట్ హ్యావ్ టు అన్నెసెసరీ స్క్రీమ్. అంటే కొన్ని మనకు జరగకపోయినా కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని పరిస్థితులను సొసైటీలో జరుగుతున్నాయి చూసి కూడా అలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అవుతుందండి.
అవుతారా అలాంటి వాటికి? ట్రిగ్గర్ అవుతుంది కదా. ఇప్పుడు సడన్గా నేను చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైన్లో వెళ్తూ ఉంటాము, వచ్చే ఇదిగో పద అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళిపోతుంటే అంటే ఇప్పుడు విఐపీలు అనుకోండి, నేను వాళ్ళని కూడా తప్పబట్టను, బికాస్ దే ఆర్ ఆల్ బిజీ, దే ఆర్ హెల్పింగ్ అవర్ సొసైటీ, అంటే లైక్ పొలిటీషియన్స్ అని అనుకోండి, వాళ్ళు వాల్యుబుల్ కాబట్టి వాళ్ళు చేశారంటే నేను దానికి వాళ్ళు కూడా ఏదో లైన్లో రావాలి అలాంటి వితండవాదం లేదు. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ మనము ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఒక పద్ధతి ఫాలో అవుతున్నప్పుడు అందరూ ఫాలో అవ్వండి అనేది నేను ఎక్స్పెక్టేషన్. అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏంటండి ఇది అని నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అది కూడా అరవాల్సిన అవసరం లేదు, వాళ్ళ రియాక్షన్ బట్టి ఇది అది ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ట్రిగర్ అయ్యి కొంచెం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ బట్ స్టార్టింగే నేనేదో గొడవ పెట్టుకోవడానికి ఏంటది వెళ్ళండి, దిస్ ఇస్ నాట్ నీడెడ్. సో అది అలా వెళ్ళి ట్రిగర్ అయ్యి అలా అయిననుకోండి, అయిన రోజులు కూడా ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. బట్ లైక్ ఐ సెడ్, నేను ఎక్కడ వాళ్ళని ఇన్సల్ట్ చేసి కానీ ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడి కానీ ఎప్పుడు అరవాల్సిన అవసరం రాలేదు. నా పాయింట్ పెట్టడానికి మీరు చేయడం వల్ల మేము ఇక్కడ వాట్ ఆర్ వీ డూయింగ్, మేమేమన్నా వేస్ట్గా ఊరికనే నించున్నామా అని ఒకసారి అలా అనిపిస్తుంది. సో దట్ వీ క్యూ అవ్వచ్చు, ఆర్ యూనో కొన్నిసార్లు వీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ వీఆర్ డ్రైవింగ్. ఏంటంటే డ్రైవింగ్లో ఏంటంటే బాధ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలినా మనమే బాధపడతాం కదండి. మనమేమో కారు, 2 వీలర్స్ నాకు చాలా భయం, ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగిలితే ఇది అయితే డెంట్ పడుతుంది, మనం డబ్బులు వేస్ట్ అవుతాయి, అంతకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది తప్ప పెద్ద ఏమీ డ్యామేజ్ అవ్వదు. వాళ్ళకి ఏమైనా అవుతే వాళ్ళకి చిన్న తగిలినా కూడా మనకి తెలీదు. ఐ నో ఇట్ ఈస్ ఒక వూండ్, స్కార్ కూడా పోదు ఇప్పుడు అవుతాయి, ఈ ఏజ్లో మాకు అవుతాయి అసలు పోదు. సో ఇవన్నీ అవసరమా? ఎందుకు జాగ్రత్తగా వెళ్ళరు? ఆ కన్సర్న్తో కూడా వచ్చిన ఒక కోపం అంటే, ఏంటయ్యా మీరు ఎందుకు, మీ సంగతే కదా, రూల్స్ ఎలాగో ఫాలో అవ్వట్లేదులేండి, మరి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మీరు, ఆ సందులు అలా వెళ్ళిపోవద్దు. జస్ట్ ఇన్ కేస్ అదర్ పర్సన్ చూసుకోబోతే మీకు ఏంటి అవుతుంది? ఇప్పుడు నేను కానీ ఇంకొక పర్సన్ కానీ ఫోన్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అటు ఇటు ఫోకస్ మారిందనుకోండి, ఏం చెప్తున్నారు అని పక్క వాళ్ళు చెప్తున్నారు జస్ట్ మారిందనుకోండి, గుద్దేస్తే మీకే నష్టం కదా. సో అందుకని మీ సేఫ్టీ మీరు చూసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే సేఫ్టీ బేసిక్లీ దానివల్ల వచ్చిన ఒక ఇది తప్ప, నేను ఇప్పుడు ఏదో రూల్స్ పెట్టి ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఏదో నేను చాలా గ్రేట్ మీరు తక్కువ అని, దట్ ఈస్ నాట్ ద పాయింట్. అదే ఒక కన్సర్న్తో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే కూడా చూశాను. చేస్తుంటారా మీరే? చేస్తానండి, ఎందుకంటే అక్కడ అలవాటు కదా. సో ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు. ఇక్కడ ఏంటంటే మనకి ఆడ్ టైమింగ్స్లో వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు డ్రైవర్స్ని మళ్ళీ ఎక్కువసేపు కూర్చోబెట్టాలి, మళ్ళీ నాకు కొన్నిసార్లు పని ఉంటుంది ఫుల్ డే, లేకపోతే కొన్నిసార్లు ఉండదు. సో వాళ్ళు బతిమాలుకోవాలి, మళ్ళీ దే ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ కదా. సో ఇవన్నీ అవుతూ మనం మేనేజ్ చేయలేమని ఐ డి నాట్. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అంటున్నారు ఉమెన్. అంటే ఉమెన్స్ డే ఉంది March 8th, మీకు ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఏంటంటే అంటే చేంజెస్ ఏమైనా గమనించారా మీరు? అంటే మీరు కెరీర్ స్టార్టింగ్కి ఇప్పటికీ ఇక్కడ అంటే ఉమెన్స్లో ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక ఆత్మస్థైర్యం కానీ వాళ్ళు ముందుకు వెళ్ళటం చేంజ్ గమనించారు కదండి. నెంబర్ ఆఫ్ విమెన్ దట్ ఆర్ కమింగ్ టు వర్క్ మీరు చూస్తే కూడా ఎక్కువ అయింది కదా. వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ ప్రిపేర్డ్గా వస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇదివరకు అయితే తెలీదు, కానీ ఇప్పుడు అలా లేదు. అంటే ఒక వీక్ మైండెడ్నెస్తో రావట్లేదు. దే ఆర్ కమింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళు ఏదైనా ఫేస్ చేయగలరు అనే దాంట్లో వస్తున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీతో వస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ టు సీ. అది ఈ ఫీల్డ్ అవ్వచ్చు, వేరే ఫీల్డ్ అవ్వచ్చు, అది చాలా చాలా అండ్ వాళ్ళ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ ఇన్లాస్ని అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వర్క్ చేయడానికి ప్లస్ ఇది చేయడానికి. అంటే దేర్ ఎనీవే కొంచెం సాక్రిఫైజులు ఉంటాయి ఇంట్లో వర్క్ చేయడానికి. బికాజ్ ఎందుకంటే మనం మొత్తం చూసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం వర్క్ చేస్తూ చూసుకునేటప్పుడు కొంచెం పక్క పార్ట్నర్ కూడా కొంచెం షేర్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎవ్రీబడి. అది ఏ లెవెల్ అనేది
మళ్ళీ వాళ్ళ డిజైన్ చేసుకునే లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. బట్ ఏదో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ఇటు మేనేజ్ చేసుకుంటూ ఎవరికి నొప్పి రాకుండా చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నారు. ఇట్ ఇస్ వెరీ గుడ్ టు సీ. ఇది 100% మీకు కూడా అప్లై అవుతుంది. డెఫినెట్గా మీ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్కడ వాళ్ళని మిస్ అవ్వకుండా, అంటే మీరు వాళ్ళని ఎలా మిస్ అవ్వకుండా ఎలా చూసుకుంటారో మీ పర్సనల్ ఇష్యూ. అదేంటంటే మీరు వాళ్ళతో ఉన్నట్టుగానే ఉంటూ ఇక్కడ కెరీర్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏం టఫ్ అనిపిస్తుందా కొంచెం? టఫ్ అంటే అండి, ద ఓన్లీ ప్రాబ్లమ్ is సడన్గా మనం చూడాలనుకుంటే చూడలేము. అదొకటి. అండ్ అఫ్ కోర్స్ వీడియో కాల్స్ ఉన్నాయి, ఇవన్నీ Yes. ఉన్నాయి. రేపు పొద్దున్న వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళిపోతే ఇదే సిచ్యువేషన్లో ఉంటాము. కాకపోతే ఏంటంటే అది డైరెక్ట్ మనం చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు ఇట్ విల్ బీ మచ్ బెటర్. సో అదొకటి మాత్రం డెఫినెట్లీ విల్ హ్యావ్ ఇట్. ఐ వోంట్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్ అండి, నేను మిస్ అవ్వట్లేదు కానీ లేకపోతే ఏం లేదు అంతా బాగానే ఉంది అని చెప్పడానికి లేదు, కానీ ఇట్ విల్ మిస్. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు కాకపోయినా రేపైనా మిస్ అవుతాం, అది ఎల్లుండైనా మిస్ అవుతాం, వాళ్ళు పెళ్ళి అయిపోయాకైనా మిస్ అవుతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దాట్. ఇది వాళ్ళ బట్టి ఇలాంటి సిచ్యువేషన్ బట్టి ఇది అని కాదు. సో వాళ్ళు రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్ళిపోతారు, అప్పుడు మిస్ అవుతాం. దాన్ని వాళ్ళని పట్టుకొని నువ్వు కాలేజ్కి వెళ్ళకు నాతోనే ఉండు అని నేను అనకూడదు కదా. సో వాళ్ళు దే హ్యావ్ టు లెర్న్, ఎక్స్ప్లోర్, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మీ సాక్రిఫైస్ అంతా వాళ్ళు గుర్తించారా? నేను సాక్రిఫైస్ చేశాను, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. సో వీఆర్ ఆల్ సాక్రిఫైసింగ్ ఫర్ అ పర్పస్. ఆ పర్పస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం నేను ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా, కొత్తది వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు ఫుల్ థియేటర్ మా ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళి చూస్తూ, ఇట్ ఈస్ అ గ్రేట్ సపోర్ట్ అండి. ఫ్యామిలీ లేకుండా నేనైతే ఇది చేయలేను. సో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంతకు ముందుతో పోల్చుకున్నప్పుడు చాలా, అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో కీలకంగా ఉంటున్నాయి ఇప్పుడు క్యారెక్టర్స్. అవును. అంటే బయట వాళ్ళు ఆడియన్స్ కూడా అలాంటి క్యారెక్టర్స్ని, అంటే ఇంతకుముందు సాంగ్స్ కోసమే హీరోయిన్స్ పెట్టిన వాళ్ళు, ఆ చేంజ్ అనేది గమనించారా? మీకు ఎలా ఉందండి, ఉంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎట్ ఆల్, కానీ ఇదేంటంటే కొంచెం న్యాచురల్గా తీయడము, లేకపోతే ఒక ఏజ్ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకుంటూ, అంటే ఈవెన్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ని కూడా డిఫరెన్స్ లేకుండా చూసుకోవడము, అంటే మోర్ బిలీవబిలిటీగా ఉండడము, ఇవన్నీ కూడా దర్ ఆల్ గోయింగ్ ఇన్ అ గుడ్ డైరెక్షన్. కాకపోతే హీరోయిన్స్కే కాకుండా వాట్ ఐ ఫీల్ ఇస్ కొంచెం ఫీమేల్ అదర్ రోల్స్ కూడా కొంచెం ఎవ్రీ ఫిల్మ్లో ఏదైనా 1 or 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఆఫ్ కోర్స్ హీరోయిన్కి ఉంటున్నాయి. అది కాకుండా అదర్, అంటే దట్ ఇస్ నాట్ ఓన్లీ, అంటే ఇప్పుడు మనం ఒక విలేజ్ అని తీసుకున్నాం అనుకోండి, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటంటే విలేజ్లో ఓన్లీ మెన్నే ఉంటారు కదా, విమెన్ కూడా ఉంటారు కదా, దే ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ థింగ్. ఆ సబ్జెక్ట్కి అది ఉన్నా లేకపోయినా, అంటే సంథింగ్ లైక్ దాట్. అంటే నేను జస్ట్ అన్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. బట్ ఏంటంటే ఒక అదర్ పాత్రలకు కూడా అంటే ఆ మెన్ ఇంతమంది ఉన్నప్పుడు ఒక 2-3 ఫీమేల్ రోల్స్ అదర్ దాన్ ద హీరోయిన్కి కూడా ఉంటే బాగుంటుందని నేను నా ఫీలింగ్. అంటే ఇట్ హ్యాస్ టు వర్కౌట్, కాబట్టి ఆ స్టోరీలో అది వర్కౌట్ అవ్వాలి, కాబట్టి అది ఫోర్స్డ్గా పెట్టలేరు కదా. సో అలా ఎప్పుడైనా ఉంటే ఐ లైక్ దట్, అంతే. మీరు అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితేనే చేయాలని డిసైడ్ అయ్యారా? మీరు అన్నట్టుగా రైటర్స్ ఖచ్చితంగా మీరు చేసే క్యారెక్టర్కి స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను వీక్ అవ్వచ్చు, ఇప్పుడు నేను వీక్ గర్ల్ రోల్ ప్లే చేయొచ్చు, వీక్ ఉమెన్ రోల్ ప్లే చేయొచ్చు. సంబడి నన్ను ఇదివరకులా చేసినట్టుగా నేను విక్టిమ్ లాగా ప్లే చేయొచ్చు. దట్ ఈస్ అ రోల్ అవుతే దట్స్ ఓకే. బట్ దాంట్లో జస్టిఫికేషన్ ఉండి, దాంట్లో ఏదైనా ఉండి చూపించవచ్చు. సంబడి సమ్ అదర్ పర్సన్ ఆర్ సమ్ అదర్ రోల్ ఈస్ హెల్పింగ్ దిస్ రోల్ కూడా అవ్వచ్చు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ అలాంటి పీపుల్ కూడా ఉన్నారు లైఫ్లో, అన్ని రకాల పీపుల్ ఉంటారు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ ఏంటంటే అది ఆల్రెడీ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు అది కొత్తగా ఏం అనిపించట్లేదు. కాబట్టి నన్ను ఎగ్జైట్ చేసేవి అవుతే సంథింగ్ వెరీ స్ట్రాంగ్, సంథింగ్ మోటివేటింగ్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఛాలెంజింగ్, ఈవెన్ ద లుక్ కానివ్వండి ఆర్ ద బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, సంథింగ్ ఇట్ విల్ బీ గుడ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే
అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు అంటే సినిమా ఇండస్ట్రీకి రావడానికి కొంచెం సంకోచిస్తుంటారు. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నదంటే లేదు కాన్ఫిడెన్స్గా రావచ్చు, అంటే ఇక్కడ టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎదుగుతామని మీరు ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి ఉమెన్స్? అంటే అండి నాకు తెలిసి తెలుగు అమ్మాయిలు భయపడి రావట్లేదో నేను అనుకోలేదు. ఇదివరకు అట్లీస్ట్. ఇదివరకు ఎట్లా అంటే నేను అనుకోవడము ఒక ప్లాట్‌ఫామ్ ఉండి వాళ్ళకి ఇప్పుడు బాంబేలో అనుకోండి ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. వాళ్ళకి పోర్ట్‌ఫోలియో తీసిస్తారు. వాళ్ళకి ఆడిషన్స్‌కి వెళ్ళడానికి అందరూ సో దేర్ ఈస్ అ మోర్ నెట్వర్క్ అక్కడ. సో దేర్ ఈస్ అ సిస్టమ్ దట్స్ ఆల్రెడీ దేర్. సో అందులోంచి వాళ్ళు రాగలుగుతారు. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు ఆ టైంలో అట్లీస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి ఏముంది ఏం లేదు నాకు ఫుల్గా ఇప్పుడు తెలీదు ఏముందని. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నేను కూడా ఒక స్టార్ 2000 కంటెస్ట్ అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి అది టీవీలో బాగా రియాలిటీ షోలో అన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళ్ళి సెకండ్ పొజిషన్ వరకు వచ్చిన దానితో అది చూసే నాకు స్వయంవరం వచ్చింది. సో అదొక ప్లాట్ఫామ్ లాగా నాకు వర్క్ అయింది. సో నేను నన్ను రికగ్నైజ్ చేసుకోగలిగాను. నేనే కాదు, ప్రత్యూష, శివాజీ గారు, ఇలాగా కౌశల్, లైక్ యూనో ఎవ్రీబడి ఆ ప్లాట్ఫామ్ నుంచే, ఝాన్సీ గారు కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్ నుంచే రికగ్నైజ్ అవ్వడానికి హెల్ప్ అయిన ప్లాట్ఫామ్. సో అలాంటి ప్లాట్ఫామ్స్ అప్పుడు లేవు. సో అందుకని అప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ చేంజ్ అనుకుంటున్నాను. ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ కమింగ్. భయం అనేది యాక్చువల్లీ పెట్టుకోకూడదండి. ఎక్కడ భయం ఉండకూడదు. ఎందుకంటే ఏది దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు బీ వాచింగ్ అవుట్. దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. ఎక్కడ ఏ ఫీల్డ్లోనూ మనము లైట్గా తీసుకొని ఏది సేఫ్ అని ఏది చెప్పలేము. సో ఎక్కడైనా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది చేస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ లైక్ ఏదో సినిమా ఫీల్డ్ ఏదో ఇది అన్నట్టుగా అనుకోకూడదు. జస్ట్ కమ్, బీ కేర్ఫుల్, టేక్ యువర్ బోల్డ్ స్టెప్స్, టేక్ యువర్ రైట్ చాయిసెస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇన్నాళ్ళ మీ కెరీర్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇండస్ట్రీలో? అంటే అండి నేను ఐ డోంట్ నో. అంటే బేసిక్లీ నేను ఇంట్రోవర్ట్ అనుకుని ఒక ఎక్కువ మాట్లాడకపోవడం అనుకునే ఇంప్రెషన్ అవుతే ఐ లెఫ్ట్ ఫ్రమ్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే నేను అనవసరంగా మాట్లాడి వాళ్ళని టైం వేస్ట్ చేయడం కానీ అది చేయకూడదు అనే ఉద్దేశం తప్ప, నేను బేసిక్లీ ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. అంటే కూర్చుని గంటలు మాట్లాడచ్చు, కానీ వాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో, వాళ్ళు నాతో మాట్లాడాలనుకోవట్లేదేమో. ఇప్పుడు హీరోలు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు అమ్మాయిలు టాపిక్స్ ఆర్ డిఫరెంట్. సో అందుకని ఏదో హలో సార్, హాయ్ సార్, ఎలా ఉన్నారు ఒకసారి అయిపోతుంది. అక్కడే కూర్చుంటాము, ఏదైనా ఉంటే జోకులు వేసుకొని అయిపోతుంది. సో దానికంటే ఇంకా ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి బోర్ కొట్టచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు మనకి. సో అందుకని అనవసరంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. మళ్ళీ కొంతమంది మా మదర్ రోల్ వేసే వాళ్ళు కానివ్వండి, ఇలా ఢిల్లీ రాజేశ్వరి గారు కానివ్వండి, ఇలా రజిత గారు కానివ్వండి, లైక్ అదర్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అప్పుడు సుధా గారు కానివ్వండి, వీళ్ళందరితో కూర్చొని చాలాసేపు ఏదో జోకులు వేసుకుంటారు. ఎందుకంటే బికాస్ ద టాపిక్స్ ఆర్ డిఫరెంట్ లేడీస్తో మాట్లాడేటప్పుడు. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో నేను బేసిక్లీ ఆ ఇంట్రోవర్ట్ అనే ఒక ఇంప్రెషన్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సీనియారిటీ వల్ల ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. అండ్ దెన్ ఆల్సో వాళ్ళకి డిస్టర్బెన్స్ అని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో దర్ ఆల్ దీస్ రీజన్స్ అది ఒకటి ఫామ్ అయిపోయింది. అండ్ సాఫ్ట్ బికాజ్ నేను వెళ్ళి గొడవలు పెట్టుకోను, అవసరం లేదు. ప్రతిదానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. మనకి ఎప్పుడు కావాలో, ఎప్పుడు అవసరమో, అది కూడా అవసరమా లేదా, బేసిక్లీ అదర్ పర్సన్ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్, బట్ నేను రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఇస్ నో నీడ్. సో గొడవ అవసరం లేదు. కానీ ఎక్కడో ఒక టైంలో అవసరం వస్తుంది, అప్పుడు మాత్రం చేస్తే సరిపోతుందని బిలీవ్ చేసేదాన్ని. కాబట్టి నేను ఇక్కడ సో అందరూ అలా అనుకుంటారు. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఆల్వేస్. ఈ అమ్మాయి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వదు, మాట్లాడదు. కొంతమంది పొగరు అని కూడా అనుకున్నారు. సో చాలా యాటిట్యూడ్, ఇప్పుడు అసలు ఏం
సో దట్ ఈస్ నథింగ్ అట్ ఆల్. నాకు అసలు అలాంటివి ఏమీ లేదు. అసలు నాకు అంటే వర్కింగ్ పీపుల్ లేకపోతే వాళ్ళు హై క్లాస్ పీపుల్ ఇట్లా అసలు అవి కూడా లేవు. నేను ఎవ్రీబడితో మాట్లాడతాను. సో దట్ ఈస్ ద ఓన్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ నేను వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మాట్లాడకపోవడం వల్ల వచ్చిన. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్స్లో పార్ట్ ఆఫ్ ఇట్గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోయాను. అప్పుడు ఇంకా న్యూ కాబట్టి. సో సో అదంతా నేర్చుకుంటూ అవన్నీ చేసుకుంటూ మార్చుకుంటూ మనల్ని అలా కాదు అని స్ట్రాంగ్ అవుతూ వచ్చాం. సో దీస్ ఆర్ ద బేసిక్లీ థింగ్స్ ఫర్ మీ. అంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఏంటి. అంటే ఇంతకుముందు హీరోయిన్ అంటే ఒక్కొక్క అపోహ, హీరోయిన్ అంటే గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తేనే ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది, వాళ్ళు హీరోయిన్గా సర్వైవల్ అవుతారు. అంటే మీరు మాత్రం మీరు చేసిన సినిమాలన్నీ చాలా అంటే అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. అంటే మీరు చాలామందికి అప్పట్లో ఇన్స్పిరేషన్గా నిలిచారు. అంటే లయ గారు చేసే క్యారెక్టర్లు ఇప్పటి వరకు కూడా అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. కానీ అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ అంటే పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలనే డీ గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. అవునండి. సో హీరోయిన్ అంటే వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ చేయగలిగితే వాళ్ళకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేయగలుగుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా అనిపిస్తుందండి మీకు? వెరీ గుడ్ అండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏంటంటే మనము చూస్తే కూడా మన లైఫ్లో హీరోయిన్ అంటే బ్యూటిఫుల్గా ఉండాలి అనేది, మన ఐకి ఫీస్ట్గా ఉండాలి అనేది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కానీ మనం రియల్ లైఫ్లో చూస్తే ఒక స్ట్రాంగ్ ఉమెన్ మే నాట్ బీ ఈవెన్ దట్ ప్రిటీ. అంటే మనం అనుకునే ప్రిటీ లైక్ ఒక గ్లామరస్ ప్రిటీగా కాకుండా ఒక కామన్ బ్యూటీగా ఉండే అట్రాక్షన్ ఉండొచ్చు వాళ్ళల్లో. సో అది కూడా ఉంటే మనం కనెక్టివిటీ ఎక్కువ తీసుకుంటాం. ఎక్కడో ఉన్నట్టుగా మనం ఎక్కడో చాలా ప్రిటీగా ఉన్న వాళ్ళని చూపించినప్పుడు ఏంటంటే మనం మనల్ని అందులో ఇమాజిన్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ కనెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది వెన్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఆల్సో ప్రిటీ బట్ డస్కీ స్కిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఉండి అది చాలా ప్రిటీ ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ డిజైన్ చేస్తున్నారు, అది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మనం కూడా ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ దట్ మనం కనెక్ట్ అవుతున్నాము, మనకు నచ్చుతుంది. సో దిస్ ఆల్ గుడ్. అంటే సో అది ఒకలాంటి పర్ఫెక్ట్గా ఎవ్రీబడి ఈజ్ నాట్ గోయింగ్ టు బీ. కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తే కూడా కొన్ని వైఫ్ రోల్స్కి సమ్ టైమ్స్ దేర్ ఇస్ సమ్ ఏదో ఒక మేకప్లోనో ఎక్కడో అక్కడ తీసుకొచ్చి ఒక న్యాచురాలిటీ తీసుకొస్తున్నారు. సో ఎవ్రీ క్యారెక్టర్ ద లుక్ ఇస్ డిఫరెంట్. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే అదే కదా ఇది అని అనిపించకుండా ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్. చాలా చాలా బాగుంటుంది. అంటే మహిళలు ఇప్పటికీ అంతరిక్షం వరకు కూడా వెళ్ళి అక్కడ ఉంటున్న ఈ టైంలో అంతరిక్షం వరకు కూడా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కొన్ని యాగాత్యాలు జరగటం, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే చాలా బాధపడుతుంటాం. సో అలాంటి వాటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఇంకా సొసైటీలో మార్పు రావాలనిపిస్తుంటుందా, లేకపోతే ఇంకా మన మైండ్ సెట్ మారాలనిపిస్తుంటుందా? లేదండి. ఐ థింక్ గుడ్ అండ్ బ్యాడ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎంత మారినా, ఎంత మనము అవేర్నెస్ తీసుకొచ్చినా, ఎంత గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్. యాజ్ లాంగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్ ఇవన్నీ ఉంటాయి. అది మనం ఆ రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎఫెక్ట్ అవుతాం. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎంత అచీవ్ చేసినా, మనం ఎంత లెవెల్లో ఉన్నా, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనం రాంగ్ టైంలో రాంగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా డేంజర్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవ్రీ టైం. అది గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, అది ఓల్డర్ పీపుల్ అవ్వచ్చు, యంగర్ పీపుల్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద థింగ్ మనకు ఒక డేంజర్ రావచ్చు. అంటే మనం రాంగ్ టైంలో ఆ ప్లేస్లో ఉంటే అవ్వచ్చు. సో అందుకని ఏంటంటానంటే యాజ్ లాంగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేవి రెండు ఉన్నప్పుడు, అన్నీ గుడ్గా ఉంటే మనకి ఇంకా దెర్ ఇస్ నథింగ్ టు వరీ. కానీ యాజ్ లాంగ్ అది ఉండదు కదా. సో దట్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ వరల్డ్. అలా ఉండదు కాబట్టి గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇవి ఎప్పుడు ఉంటాయి. ఇది మనకి విన్నప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకేమనిపిస్తుందంటే ఆ టైం అంతా అయ్యో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది. మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం
మనకి కొన్ని రోజులు భయంగా కూడా ఉంటుంది. అంటే మనం మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు అనే ఒకలాంటి తెలియని భయం వస్తుంది. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద థింగ్. మళ్ళీ మర్చిపోయి మనం మూవ్ ఆన్ అయిపోతాము. కానీ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ మనము ఎవరి చుట్టూ ఉన్నామో వాళ్ళు ఎలాగా ఉన్నారు, మనతో ఎలా ఉన్నారు, వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. అంటే మీరిచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? అంటే సేఫ్టీ ఎవరికి? కోసం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ. అంటే అండి, సేఫ్టీ అనేది ఆటోమేటిక్లీ ఒక ఇన్స్టింక్ట్. అది మనం ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. బట్ ఏమంటానంటే రికగ్నైజింగ్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము బ్లైండ్గా ఎవరిని నమ్మేయద్దు, ఎవరిని ఇది చేయొద్దు. మంచిగా ఉండండి, మంచిగా ఉండడంలో తప్పు లేదు. బట్ డోంట్ గివ్ దెమ్ టూ మచ్ ఫ్రీడమ్, డోంట్ గివ్ దెమ్ టూ మచ్ ఇది దట్ యూనో వాళ్ళు వచ్చి మనల్ని అడ్వాంటేజ్ తీసుకునేలాగా. అది ఏ రకమైన అడ్వాంటేజ్ అయినా అవ్వచ్చండి. అది మనం ఈ ఎక్స్ట్రీమ్ మనం వినే న్యూస్ల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్గా అవ్వకపోవచ్చు. జస్ట్ చిన్న మోసం కూడా అవ్వచ్చు. ఈవెన్ 100 రూపీస్ మోసం కూడా జరగచ్చు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ ఓకే. ఎందుకు చేయాలి? లేకపోతే మీతో ఫ్రీగా పని చేయించుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. సో నేను చెప్పేది ఎక్స్‌ప్లాయిటేషన్ కెన్ బి ఇన్ ఎనీ వే. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ మర్డర్ ఇవే కాదు. సో మనకి మనతో అనవసరంగా ఎక్స్ట్రా పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం కూడా ఒక ఎక్స్‌ప్లాయిటేషన్. నేను చెప్పేది అంటే రకరకాల ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. అవన్నీ వాచ్ చేసుకుంటూ, మనం మేనేజ్ చేసుకుంటూ, మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనం ఎప్పుడు కేర్ఫుల్గా చూసుకుంటూ మనం మన గోల్ అచీవ్ చేయాలి. సో కేర్ఫుల్గా ఉండడం అనేది ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్ అట్ ఆల్. అది మనల్ని వీక్ చేయదు. కేర్ఫుల్గా ఉండమంటే భయపడమని కాదు, అది నువ్వు వీక్ అయిపోయినట్టు కాదు. కేర్ఫుల్గా ఉండమంటే అబ్జర్వ్ ద థింగ్స్ అండ్ యాక్ట్ స్మార్ట్లీ. నీకు ఎవరైనా నచ్చకపోతే కట్ చేసి వాళ్ళని దూరంగా పెట్టుకో. సో దట్స్ ఆల్. సో స్మార్ట్గా ఉండు. దట్స్ ఆల్ ఐ వాస్ సేయింగ్. అంటే మీరు చిన్నప్పుడు చెస్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్ఫుల్గా, అంటే మీరు ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఉమెన్గా. అంటే ఇప్పుడు చెస్ ప్లేయర్గా ఉన్నప్పుడు అవనివ్వండి, ఇప్పుడు అవనివ్వండి, ఏంటంటే ఒక రోల్ మోడల్ అంటూ ఒక పర్సన్ అంటూ అలా కాదండి. ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ పీపుల్ ఇన్ లైఫ్. అంటే ఇట్ క్యాన్ బి మై టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మై కో స్టార్స్లో పెద్ద స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే అంటే దెన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్లో ఉన్న స్ట్రాంగ్ విమెన్ ఆర్ ఈవెన్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ మోటివేట్. ఏంటంటే వాళ్ళు చేశారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేశారు. సో మనం కూడా మనం అనుకున్నది వాళ్ళలాగా వాళ్ళు డాక్టర్ అయ్యారు, బాగా పెద్ద డాక్టర్ అయ్యారు కాబట్టి మనం డాక్టర్ అవ్వలేం కదా, బికాజ్ మన ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనే మోటివేషన్. అది డిఫరెంట్ పీపుల్ నుంచి మల్టిపుల్ ఫేజెస్లో మల్టిపుల్ టైమ్స్. ఎందుకు అవసరం లేదు. ఇప్పుడే నా ఫోన్ ఓపెన్ చేస్తే ఏదో యూట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఐ మే గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దట్ పర్సన్ కూడా. ఆ పర్సన్ నాకంటే యంగ్ అవ్వచ్చు, ఇప్పుడే ఆర్ నో ఎక్స్పోజర్ అవ్వచ్చు, అసలు నో ఎక్స్పోజర్ ఉన్న పర్సన్ కూడా అవ్వచ్చు. కానీ వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్తో, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో. ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని నేను చాలాసార్లు మోటివేట్ అయ్యి నాకు నచ్చిన పాయింట్స్ని తీసుకున్నవి కూడా ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ మోటివేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, ఎవరిని ఎక్కువ ఇన్స్పిరేషన్గా అలా ఒకళ్ళని ఏం లేదండి. అండ్ ఆల్సో నేను అంటే నేను కావాలని దాని ఏదో మోటివేషన్ కోసం ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ నచ్చుతుంది ఒక పర్సన్లో కానీ, ఇది భలే చెప్పారు, ఇది చాలా బాగుంది అని అప్పుడు అది తీసుకుంటాం. వాళ్ళు అంటే మనకి మన సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు నాకు ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక మోటివేషనల్గా వాళ్ళు చేసినది, లేకపోతే వాళ్ళు ఏదో కావాలని క్లాస్ కూడా పీకాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్సే చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళు గోయింగ్ త్రూ ఫేజే చెప్పుండొచ్చు. కానీ అది నాకెక్కడో దట్ మే హెల్ప్ అనుకోండి, తీసుకుంటాను. బికాజ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. అంతే. దానికి స్పెషల్గా నన్ను ఏం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇలా చేయండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఎనీథింగ్ గుడ్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీబడి. అది ఎవరైనా పర్వాలేదు. రేపు పొద్దున్న సంబడి హూ ఇస్ ఈవెన్ చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా దే కెన్ మోటివేట్. అంటే లయ గారు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు, సినిమాలకు అందుబాటులో ఉన్నారు,
అంటే క్యారెక్టర్ నచ్చితే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారంటే కొంత మిస్కమ్యూనికేషన్ మీరు అన్నట్టు అమెరికా వెళ్ళిపోయారని, అక్కడ ఉంటున్నారని ఈ సినిమా సో దీని మీద ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారా మీరు? నేను ఇక్కడే ఉన్నానండి. నేను ఇక్కడే సినిమాలు చేయడానికే మా ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకొని ఐఎమ్ హియర్. నేను ఇక్కడే ఉన్నాను ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను నా అప్డేట్స్ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ ఉన్నాను. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూఎస్ అప్డేట్స్ కూడా పెడుతున్నాను. సో, ఐ యామ్ కాన్స్టెంట్‌లీ కీపింగ్ ప్రెజెంట్ అప్డేట్సే పెడుతున్నాను. సో, లైవ్ అప్డేట్సే పెడుతున్నాను. సో, ఐ యామ్ హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ అది జస్ట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఐ కెన్ డూ. సో నేను వెరీ మచ్ అంటే ఈ అపోహ వద్దు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ ఒక కాల్ చేయండి, రైట్? ఒక కాల్ చేయండి, ఒక ఫైండ్ అవుట్ చేయండి. మేనేజర్ ఉన్నారు, నేనున్నాను. సో అదర్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళనైనా అడగండి, యూ విల్ కమ్ టు నో. జస్ట్ డోంట్ అజ్యూమ్ థింగ్స్. అది వెరీ హార్డ్ టు కమ్యూనికేట్. నేను ఎక్కడ ఉన్నాను ఎవ్రీ టైమ్ అనేది కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఎవ్రీబడి దట్ మీరు అజ్యూమ్ చేసుకోవద్దు. ఏమైనా ఉంటే ఒక కాల్ చేస్తే నేను ఎక్కడున్నాను, ఏం చేయగలనా లేదో కూడా చెప్పేస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది ఇప్పుడు? అంటే మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్యారెక్టర్ ఇంకా చేయలేదు, చేయాలని ఉందా? మీరు అనుకునే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక చాలా ఉన్నాయండి. ఐ థింక్ ఏంటంటే బేసిక్లీ ఎనీథింగ్ దట్ హ్యాస్ గుడ్ వర్క్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా గుడ్ వర్క్ జరుగుతోంది అండి. ఎన్ని ఛానల్స్ వచ్చాయి, ఎన్ని వెబ్ సిరీస్ వచ్చాయి, ఎన్ని ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి, ప్లస్ మూవీ థియేటర్ రిలీజ్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో దేర్ ఇస్ వర్క్ ఎవ్రీవేర్. టీవీ షోస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డూ. సో ఇన్నిట్లో అంటే ద యూనిక్ వన్స్ నేను ఎప్పుడు చేయనివి కానీ యూనిక్గా ఆల్సో అలాంటి క్యారెక్టర్సే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా డిఫరెంట్ వర్సటైల్ రోల్స్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు డూ. అంటే ఐ డోంట్ వాంట్ బి సేయింగ్ నేను ఇదే అని చెప్పాలనుకోవట్లేదు. సో సంథింగ్ స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ యూనో లైక్ మంగపతి గారు అది ఆ సినిమాలో. సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ రోల్, దట్స్ అ డిఫరెంట్ రోల్. అది ఆల్ టుగెదర్ ఫర్ శివాజీ గారు. అలాగే నాకు కూడా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అండ్ అ స్ట్రాంగ్ పవర్ఫుల్ రోల్, అది దట్ క్యాన్ బీ ఇన్ ఎనీ ఫామ్. బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ రూరల్ కల్ట్ క్యారెక్టర్స్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా న్యాచురల్గా, అంటే హీరోయిన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్, కానీ డివోషనల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు, సో ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి, చాలా ఉంది. యాక్చువల్లీ అంటే నేను ఒక్క సినిమా ఏదో భక్తురాలుగా అంటే మళ్ళీ అమ్మవారేమో రోల్లో అయితే దేవి రోల్లో అయితే మన విజయశాంతి గారు చేసినవి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు కాలంలో తీస్తున్నప్పుడు అదే సినిమాలు చాలా న్యాచురల్గా, చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా తీస్తున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ బేసిక్లీ. సో అదే చూస్తున్నాము ఏమవుతుంది అనేసి. దట్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ టైం కలిసినప్పుడు మేబీ ఐల్ గెట్ మోర్ క్లారిటీ. అంటే యాక్చువల్ తెలుగులో మీరు ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అని అదర్ లాంగ్వేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది తెలుగు సినిమా. సో అదర్ లాంగ్వేజ్ నుంచి ఆఫర్లు రావాలి, సో అదర్ లాంగ్వేజ్లు కూడా చెయ్యాలి సినిమాలని ఉందా మీకు? డెఫినెట్లీ అదర్ లాంగ్వేజ్లో డెఫినెట్లీ అంటే ఇట్ విల్ హెల్ప్. అంటే వస్తాయి బికాజ్ మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్ దాట్. సో నేను ఇదివరకు చేసినా కూడా అది సంహౌ పెద్ద స్టార్స్తోనే చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడైనా అంటే ఇప్పుడు మనకి సక్సెస్కి పెద్ద సినిమాలా చిన్న సినిమాలా అని లేదు, అన్ని రకాల సినిమాలు దే ఆర్ వాచింగ్, బాగుంటాయి, వాచ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వై గుడ్ కంటెంట్ ఉన్న ఏదైనా ఐ వాంట్ టు డూ. అది కూడా ఏంటంటే అదర్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లోర్ అయ్యి ఒకసారి అయితే కనుక దెన్ ఐల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు పిక్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. చూడాలి. ఇప్పుడు అంటే తెలుగులో చాలామంది హీరోయిన్లు ఉన్నారు, ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మీకు ఎక్కువగా అంటే ఎవరిని బాగా అబ్జర్వ్ చేశారు? ఎవరి సినిమాలు అంటే ఎక్కువగా? లేదండి, ఎవ్రీబడి, మెన్ అండ్ ఉమెన్ అండ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సో గుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే సడన్గా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. రాధికా గారిది ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సో అసలు అమేజింగ్, అసలు వాట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆవిడ ఎంత ప్రిటీగా ఉండి అంత డీ గ్లామర్లో ఆ ఏజ్లో దట్ స్టిల్ అట్రాక్ట్స్ పీపుల్. అంటే దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఆయన అవనండి. అలాగే జగపతి బాబు గారు పెద్దిలో ఆయన అసలు దట్ ఈస్ ఆయన అని ఎవరు చెప్పలేకపోయారు.
ఆయన నాకు నేను ఆయన అది ఫోటో చూపించినప్పుడు నేను ఆయనతో సినిమానే చేస్తున్నాను, ఆయన నాకు డైరెక్ట్గా చూపించినప్పుడు ఇది ఎవరు అంటే కూడా గుర్తుపట్టారని అడిగారు. సార్ ఇది ఎవరు సార్ ఇది ఎవరు అని నేను గుర్తుపట్టలా. ఆయనే నాకు చూపించినా కూడా నేను గుర్తుపట్టలేదు. ఆయన ఐ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు లుక్ కేర్ఫుల్లీ అని అంతా కూడా అయినా కూడా గుర్తుపట్టలేదు. ఆయన నేనంటే నేను షాక్ అయిపోయాను, సార్ మీరు అసలు అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇదంతా నైస్. అంటే అది వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి, అమేజింగ్ వర్క్ చేస్తున్నారు ఎవ్రీ వన్. దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు డూ ద బెస్ట్. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు, బట్ దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు గుడ్ వర్క్. సో అందరికీ అందరూ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అంటే మీరు చెప్పిన లిస్ట్ చెప్పాలంటే అందరూ ఆ లిస్ట్లో ఎలిజిబుల్గానే ఉంటారు. కొంతమంది ముందు ఉంటారు, కొంతమంది వెనక ఉంటారు. సినిమాలు చూస్తుంటారంటే రిలీజ్ అయినాయండి? చూస్తున్నానండి. ఇప్పుడు ఐఎమ్ క్యాచింగ్ అప్. అంటే ఒక ఫ్యూ ఇయర్స్ చూడలేదు, ఎందుకంటే అంటే ఒకలాగా మిస్ అవుతాను. ఒక తెలుగు సినిమాలు, వేరే సినిమాలు మళ్ళీ హిందీ సినిమాలు చూశాను, మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలు చూశాను. బట్ ఏంటంటే తెలుగు సినిమాలు చూసేదాన్ని కాదు. అంటే నేను ఎక్కడో మిస్ అవుతాను, అయ్యో నేను చేయలేకపోయాను, లేకపోతే నేను ఉంటే మేబీ నాకు వచ్చేదేమో, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తాయిలే ఎందుకు ఇప్పుడు అని చాలా ఏళ్ళు చూడలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తమ్ముడు నుంచి వస్తున్నానో అప్పటి నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు క్యాచ్ అప్. ఇంకా చాలా లిస్ట్ ఉంది చూడాల్సిందే, అంటే ఐఎమ్ బిహైండ్, బట్ అవన్నీ క్యాచప్ చేస్తాను స్లోగా. అంటే ఇప్పుడున్న హీరోల్లో రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఇంతమంది హీరోలు ఉన్నారు. అంటే ఆ హీరోల్లో అంటే ఈ పలానా హీరో సినిమాలో చేయాలంటే అందరి హీరోలతో చేయాలని ఉంటుంది, బట్ ఏదంటే ఖచ్చితంగా చేయాలి ఒక సినిమా అని అలా ఏమన్నా? నాకు అందరితోనూ చేయాలనిపిస్తుంది అండి. అంటే నేను నా టైంలో నేను బాలకృష్ణ గారితో చేసే ఆపర్చునిటీ వచ్చింది, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ నేను ఐ కుడెంట్ డూ ఇట్ విత్ వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి. అంటే నా టైంలో ఇప్పుడు కూడా వాళ్ళే స్టార్స్ ఆఫ్ కోర్స్, బట్ ఏంటంటే వాళ్ళతో పాటు ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ అయిపోయారు. అండ్ ప్రభాస్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ఎవ్రీబడి. అంటే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీబడీస్ నేమ్, నాని గారు, ఎవరైనా. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ అమేజింగ్, లైక్ అదే చెప్తున్నాను. సో ఇన్ని సినిమాల్లో ఐ థింక్ అందరితోనూ ఒక అట్లీస్ట్ ఒక రౌండ్ వేయగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇట్ బి ఎ గుడ్ మెమొరీ. సో చూద్దాం దేవుడు ఎంత ఇస్తాడు. ఓకే అండి. ఈ సాంప్రదాయని సుప్పిని దుద్దపూస ఈ సినిమా ఆడియన్స్కి ఎలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది? అంటే వాళ్ళు ఏ మైండ్ సెట్తో వచ్చి సినిమా చూడాలి? అంటే అండి మీరు జస్ట్ డోంట్ ఎక్స్పెక్ట్, అంటే మేము ఏదో మెసేజ్ ఇస్తున్నామని కానీ, మీకు ఏదో రుద్దుతున్నాము లేకపోతే ఇది చేయండి అని. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూ విల్ ఫీల్ దట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మీరు అవుతే సెకండ్ హాఫ్ అవుతే ఏంటి అప్పుడే అయిపోయిందా అన్ని ఫీల్ కూడా వస్తుంది. సో యూ విల్ నాట్ ఈవెన్ రియలైజ్ అది ఎప్పుడైపోయిందో కూడా. అంత ఫాస్ట్గా అయిపోతుంది, అంత డీపర్గా తీసుకెళ్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్స్డ్గా, మీకు ఏదో నవ్వించాలి కాబట్టి ఫోర్స్డ్గా ఉండదు. ఇట్స్ ఆల్ న్యాచురల్గా ఆర్గానిక్గా అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ వన్స్ యూ కమ్. అట్లీస్ట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్ ఫిల్మ్. ఈ సాంప్రదాయని శుద్ధిని శుద్ధపూస ఈ టైటిల్స్ సినిమాలో మీరు ఎవరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ఇందులో నటించిన వాళ్ళు యాక్చువల్లీ ఆల్రెడీ ఇచ్చేసారు. అంటే మీరు మీరు ఆ టైటిల్ పైన చూస్తే సాంప్రదాయనిలో ఒక గన్ పట్టుకుని ఒక మేల్ హ్యాండ్ ఉంది. సో అది శివాజీ గారు. సో సుప్పినిలో మీరు చూస్తే ఫీమేల్ హ్యాండ్ విత్ బ్యాంగిల్స్ అంతా ఉండి ఒక సుత్తి పట్టుకుంది. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ మీ. థర్డ్ దాంట్లో శుద్ధపూసినిలో మీరు చూస్తే ఒక ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్ ఉంది, అది ఉన్న రోహన్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సెట్. ఉత్తర క్యారెక్టర్ మీకు ఎలాంటి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది? సో ఉత్తర రోల్లో ఏంటంటే అండి 2 things are there. ఒకటి కామెడీ చేసిన హియర్ అండ్ దేర్, ఇట్స్ నాట్ ఈ లెవెల్. నా క్యారెక్టర్తో కామెడీ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు, నాది ఏదైనా 1-2 ఏదో పంచ్ డైలాగులు ఉండొచ్చు, కానీ అవుట్ అండ్ అవుట్ కామెడీ నేనైతే ఇంత ఈ లెవెల్లో నేను చేయలేదు. ఈవెన్ మిస్ అమ్మ చూసుకున్నది, మేం సీరియస్గానే ఉంటాం, పక్క వాళ్ళు నవ్వుతారు.
మేమైతే కామెడీ చేయట్లేదు. ఇందులో కూడా ఏంటంటే ఇట్స్ అ కామిక్ రోల్. సో దట్ ఈస్ న్యూ చేంజ్. అండ్ దెన్ ఆల్సో ఒక డామినేటింగ్ రోల్, సో విచ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ అయ్యో అమ్ము అనకుండా ఇట్ ఈస్ అ డిఫరెంట్ రోల్. సో ఈ రెండు ఇందులో ఈ షేడ్స్ ఉన్నాయి ఇందులో ఈ సినిమాలో, విచ్ ఇస్ గుడ్. నేను ప్రమోషన్స్లో కూడా తెగ ఫీల్ అయిపోయి తెగ డామినేట్ చేసేసి ఒక లెవెల్లో అంటే ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. బట్ ప్రమోషన్స్లో ఎక్కడో అది సినిమాలో వచ్చిన ఇది రావట్లేదు, ఎందుకంటే ఆ ప్రమోషన్లో ఎందుకు ప్రిటెండ్ చేయడం అన్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు షో మై క్యారెక్టర్ ఇన్ దట్ ప్రమోషన్స్ ఆల్సో. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ షూటింగ్ సెట్లోకి వెళ్ళటము, అందరితో ఉండటము, యాక్ట్ చేయటం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఏమైనా మార్పు కనిపించింది? ఇంతకుముందు క్యారవాన్లు ఉండేవి కాదు, లంచ్ టైంలో అందరు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆ రిలేషన్స్ అన్ని కొద్దిగా తగ్గిపోయినట్టుగా అనిపించింది. అఫ్ కోర్స్ అండి, అంటే దెర్ ఇస్ అ చేంజ్ అందులో. బట్ రిలేషన్స్ తగ్గాయా లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు టెక్స్ట్లు చేసుకోగలరు. ఇదివరకు అది లేదు. సో అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ టచ్లో ఉంటున్నారేమో కూడా అవ్వచ్చు. సో నాకు పర్సనల్గా అయితే తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ మాట్లాడుకోవచ్చు, టెక్స్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ రోజు పంపించిన కూర చాలా బాగుందండి అని చెప్పి మళ్ళీ రేపు నేను ఇది చేసుకొస్తాను అని ఇంకొకళ్ళు అనొచ్చు. సో ఫోన్లో కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే క్యారవాన్ కంఫర్ట్ అవుతే డెఫినెట్లీ ఉంది, మాకు లేదు ఆ టైంలో. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎసెన్షియల్, ఎస్పెషలీ ఫీమేల్ ఆర్టిస్టులకి ఉంటే బాగుంటుంది. అస్తమాను కూర్చోకపోయినా కొన్నిసార్లు ద వెదర్ అండ్ ఆల్ దట్ వల్ల కొంచెం రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ వల్ల దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. బట్ పర్సనల్ రిలేషన్స్ పోతున్నాయి అనేది ఒక వాదన అవుతే, నేను ఆల్సో ఇట్ మే ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ ద ఫోన్. సో ఐ డోంట్ నో అబౌట్ దట్ పార్ట్. బట్ కానీ అందరూ కూర్చుని ఒక చోట కూర్చుని తినడం అనేది మాత్రం డెఫినెట్లీ వీఆర్ మిస్సింగ్. అది బాగుంటుంది. ఇట్స్ లైక్ అ పిక్నిక్, వీఆర్ కమింగ్ హియర్, వీఆర్ ఈటింగ్, అందరూ కూర్చొని ఏదో జోక్లేసే తిన్ను నువ్వు వేసుకో వద్దండి నాకు. సో ఇవన్నీ మిస్ అవుతాము డెఫినెట్గా. ఏదో ఒకళ్ళే కూర్చుని ఏదో ఆర్ఫన్ లాగా తింటున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ద సేమ్. మీరేంటంటే అసలు యాక్చువల్గా మీరు చేయాలనుకున్న క్యారెక్టర్స్ కొన్ని అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చేసి ఉన్నారు, ఇప్పుడు మీకంటూ కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు కదా మన రైటర్స్. అంటే మీరు పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్సే ఖచ్చితంగా చేయాలంటే, ఇప్పుడు ఎక్కువ మీకు వచ్చిన వదిన క్యారెక్టర్లు, సిస్టర్ క్యారెక్టర్స్ అవి వస్తుంటాయి. సో ఈ క్యారెక్టర్స్ని వెళ్ళిపోతారు, లేకపోతే ఇలా మళ్ళీ ఒక హీరోయిన్ క్యారెక్టర్ విత్ మీ అంటే మీకు మీ ఇమేజ్కి తగినట్టుగా వస్తే చేస్తూ వెళ్ళిపోతారు? సో అండ్ హీరోయిన్ అని లేదండి, నేను కూడా ఇప్పుడు హీరోయిన్ అని ఫీల్ అవ్వట్లేదు. అంటే బికాజ్ ఇట్స్ అ మెయిన్ లీడ్ అలాగే అనిపించవచ్చు, కానీ నేనేం హీరోయిన్ ఫీల్ అవ్వట్లేదు, ఉత్తర క్యారెక్టరే ఫీల్ అవుతున్నాను. అది హ్యాపెన్ టు బీ అ మెయిన్ లీడ్. సో ఉత్తర క్యారెక్టర్ చేశాను నేను, అది దీంట్లో మెయిన్ లీడ్ అయింది. ఇంకో దాంట్లో జస్ట్ ఇట్స్ అ క్యారెక్టర్ ప్రాబబ్లీ అవ్వచ్చు. సో ఏమంటున్నానంటే ఉత్తర రోల్ కాబట్టి నేను హీరోయిన్గా చేశాను ఆర్ లీడ్ చేశాను కాబట్టి అదే చేయాలి అనేది నేను అస్సలు పెట్టుకోవట్లేదు. క్యారెక్టర్ బాగుండాలి, అది దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు లయ కూడా ఈ సినిమాలో కాంట్రిబ్యూట్ చేసింది అండ్ తను బాగా చేసింది. ఆ రోల్ చాలా బాగుంది, మంచిగా తనది డిఫరెంట్గా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక కామెంట్ పాస్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా పాజిటివ్గా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారండి? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు? అంటే మీరు ఇన్స్టాలో అయితే యాక్టివ్గా ఉంటారు, మొన్న రీల్స్ ఉన్నాను, ఈ మధ్యనే ఉన్నాను. అది కూడా మా ఫ్రెండ్స్ చెప్తే చాలా ఏళ్ళ తర్వాత అది స్టార్ట్ చేశాను. నాకు అసలు రీల్ అంటే తెలీదు, ఏంటో తెలీదు. మా ఫ్రెండ్ ఎప్పుడో మాతో రీల్ పెట్టుకుని అది పోస్ట్ చేసే, దానికేమో 250 అప్పుడు ఆ టైంలో 250 ఫాలోవర్స్ ఉన్నారు. 250నే కదా ఏం చూస్తారులే అనుకుంటే అదేమో 14K వ్యూస్ వెళ్ళిపోయాయి తన దాంట్లో. సో 14K వెళ్ళాయి, అదేంటి ఉన్నదేమో ఫాలోవర్స్ ఇంతమంది 14K, అది దట్ వాజ్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ, హౌ ఇస్ దట్ అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ మామూలుగా ఎవ్రీడే తను పెట్టే వాటిల్లో మామూలుగానే చూసారు. మళ్ళీ ఏదో నేను ఏదో కంటెంట్ చేస్తే దాన్ని పెడితే అది కూడా మళ్ళీ చాలా ఎక్కువ 18Kనో ఎంతమంది చూసారు. ఐమ్ లైక్, ఓ తన పేజ్లో నేను పెట్టుకున్నప్పుడు నాదే ఇలా ఇంతమంది చూస్తే నా పేజ్లో అయితే ఎంతమంది ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యి దెన్ వి జస్ట్ అంటే ఒక యాక్టివిటీ
లాగా పెట్టుకొని we were just doing it. ఓకే. అంటే సోషల్ మీడియాలో ఒక్కోసారి మనకు తెలియకుండా మన మీద న్యూస్ కొన్ని రూమర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా! వాటిని చూసి రియాక్ట్ అవుతారా? అంటే ఇగ్నోర్ చేసేస్తారా అసలు? సోషల్ మీడియాలో రూమర్స్ అంటే అండి నాకు తక్కువే. హ్మ్. బట్ ఏంటంటే అంటే ఇది ఇప్పుడు చూస్తే లయ గారు ఇక్కడ లేరు, అమెరికాలో ఉంటున్నారు. సో, ఇలాంటి న్యూస్‌లు గాని అది లేక అది ఇంకా అంటే అండి దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఏమవుతుందంటే ఇక్కడ లేరు, అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ ఉంటేనేమో వాళ్ళ హస్బెండ్ వదిలేశారు. ఇవేవేవో దేర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ ట్రూ. హాఫ్ ద థింగ్ కూడా కాదు. ఐ జస్ట్ సే మెజారిటీ ఆఫ్ ద థింగ్ దే ఆర్ నాట్ ట్రూ. అదేంటంటే అది నిజమా లేదా అని తెలుసుకునే పేషెంట్స్ కూడా లేదు. తెలుసుకోవడం కూడా కాదు, కొన్నిసార్లు వాళ్ళే జడ్జ్ చేసేస్తారు. ఓకే. ఓకే. సో అది మనం ఇంకా ఏమీ చేయలేము. అది చూసినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ విల్ ఎఫెక్ట్ మీ సో మచ్. కానీ ఏం చేయగలను నేను? ఐ కెన్ టెల్ మై క్లారిటీ. నేను చెప్తే మాత్రం నమ్ముతారా? వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే బిలీవ్ చేస్తారు. అదే మళ్ళీ వాళ్ళని మాత్రం మనం ఏం అనకూడదు. అంటే దే డోంట్ లైక్ ఇట్ మనం ఏమైనా చెప్తే. సో అంటే మనల్ని అంత గ్రాంటెడ్గా లేకపోతే ఏమో ఐ డోంట్ నో, దే ఆర్ జస్ట్ బీయింగ్ సమ్టైమ్స్ ఇన్సెన్సిటివ్ అనిపిస్తుంది. కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అది మనం రిక్వెస్ట్ చేయగలం కానీ ఏం చేయలేం. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూస బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, లయ గారికి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ అండి.